కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలె ఉందురు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ దినము నీ ఎదుట ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదము కొరకు ప్రార్థన చేయుచుండగా తండ్రి, నీ వాక్యమును మా జీవితంలో నెరవేర్చండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అని చెప్పారు తండ్రి. మేము ఈ దినం నీ సన్నిధిలో, నీ వాక్య ప్రకారము నీ సన్నిధిలో నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఫలమిచ్చి మమ్మల్ని ఆశీర్వదించుము. మమ్మల్ని నీ ఎదుటికి రప్పించుము తండ్రి. మా ప్రవర్తన మేము సరిచూసుకొని, మా ఆలోచనలు మేము సరిచూసుకొని, మా మార్గమును మేము పాపుల మార్గమును వెళ్ళకుండా దుష్ట సంబంధమైన ఆలోచనలు చేయక తండ్రి, అపహాసకులు కూర్చుంటక మాకు సహాయం చేయండి. మా మార్గమును సరిచూసుకున్నటకు, మా మార్గములు నీకు అప్పచెప్పుటకు తండ్రి మమ్మల్ని నీ వెలుగులో నడిపించండి. మా ఆలోచనలు సరిచేయండి. వాక్యం చదువుటకు, ధ్యానించుటకు, దివారాత్రము దాన్ని ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. వాక్యంలో ఉన్న మర్మములు మాకు బయలుపరచండి. వాక్యము ద్వారా మేము ఆశీర్వదించబట్టకు సహాయం చేయండి. చదవబడిన వాక్యం మా జీవితంలో నెరవేర్చబడి ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. వాక్యము చదివినప్పుడు నీ దూతలు తండ్రి నీ సన్నిధి నుండి దిగి వచ్చి మాకు సహాయం చేయనట్లుగా తండ్రి మమ్మల్ని దీవించండి. నీ దూతల సహాయముతో మేము ఆశీర్వదించబడడానికి కృప చూపించండి తండ్రి. ఆర్థిక విషయములలో నీ యొక్క కరుణ, నీ యొక్క దయ, జాలి కోసము నీవు మా జీవితాలలో జోక్యం చేసుకోవాలని మొరపెడుతూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యెహోవా ఈరే మమ్మల్ని పోషించే దేవుడు, మా పోషకుడు. నాయన, నీ నామంలో ప్రార్థన చేసినప్పుడు నీ అందు భయభక్తులు గల వారిని నీవు ఆశీర్వదిస్తానని చెప్పినట్టుగా, మరియు క్రీస్తు యేసు ద్వారా మహిమలో ఉన్న ఐశ్వర్యమును బట్టి మా ప్రతి అవసరంను తీరుస్తావని వాక్యము ద్వారా వాగ్దానం చేసినందుకు వందనాలు. మా ఆర్థిక పరిస్థితిని బట్టి కాదు, మా భక్తిని, మా నీతిని బట్టి కాదు, మా ఉద్యోగాన్ని బట్టి కాదు, కానీ నీ యొక్క మహిమలో ఉన్న నీ అపరిమితమైన ఐశ్వర్యాన్ని బట్టి, నీ వాక్యమును బట్టి, నీ మాటను బట్టి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి. అజ్ఞానం వల్ల కానీ, అవిధేయత వల్ల కానీ, జ్ఞానం లేకపోవడం వల్ల కానీ, అనుకోకుండా కానీ, అనుకుని కానీ సరైన దారిలో మేము వెళ్ళక, మరి డబ్బును మేము ఏ విధంగానైనా మేము దాన్ని పాడు చేసిన, అనవసరమైన ఖర్చు చేసిన, ఆర్థిక తప్పిదాలు ఏమైనా చేసినా, మేము మోసము చేసిన, ఎవరిదైనా మేము అన్యాయంగా తీసుకున్నా మమ్మల్ని క్షమించండి. ఈ దినము వాటి గురించి మేము నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాము. క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని కడిగి, మా ఆలోచనలను కడిగి, మరి పేదరికమునకు, మరి దరిద్రం అనుభవించే స్థితికి సంబంధించిన ఆలోచనలన్నీ తీసివేసి వాటిని నీ రక్తంతో కడిగి ఆశీర్వాదకరమైన సంబంధమైనటువంటి ఆలోచనలతో మమ్మల్ని నింపండి. మా హృదయంను తేలిక చేయండి. క్రమశిక్షణతో, నిజాయితీతో మేము నీ సన్నిధిలో ప్రవర్తించుకోవడానికి సహాయం చేయండి. ఉన్న డబ్బుని ఏ విధంగా మేము ఖర్చు చేయాలో, ఏ విధంగా మేము వాటిని మరి అన్ని విషయాలలో ఉంచుకోవాలో ఆ విషయంలో మాకు జ్ఞానమును ప్రసాదించండి. తండ్రి,
మాకు ఉన్నటువంటి ప్రతి సమస్యను, మేము ఇవ్వవలసిన ప్రతి అప్పును, ప్రతి వ్యక్తిని, మాకు అవసరం ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని, ఆందోళనకరమైన ప్రతి ఆలోచనను సమస్తము నీ సన్నిధికి తీసుకువచ్చి ప్రార్థన చేస్తున్నాను. భయాన్ని విశ్వాసముతో నింపండి, కొరతను సమృద్ధితో నింపండి, గందరగోళాన్ని నీ యొక్క సమాధానంతో నింపండి. తండ్రి, అదృశ్యమైన నీ హస్తము చేత మాకు ద్వారములను తెరవండి. మా జీవితంలో పరలోకం నుంచి మీరు ఆశీర్వాద కిటికీలు తెరవబడ్డాయని, మరి దుష్టుడు నశింపబడ్డాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నేను సమృద్ధిలో నడుస్తానని నమ్ముతున్నాను. అవసరానికి మించిన డబ్బుతో, అవసరానికి మించిన ఆశీర్వాదంతో నేను జీవిస్తానని నేను నమ్ముతున్నాను. మనుషుల యొక్క దయందు, దేవుని దయందును మమ్మల్ని ఎదిగింపచేస్తావని నమ్ముతున్నాము. మా జీవితంలో ఆర్థిక సంబంధమైన స్థిరత్వము అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. నేను భయపడడానికి నిరాకరిస్తున్నాను. భయపడే ఆలోచనలను నేను వ్యతిరేకిస్తున్నాను. నిరుత్సాహపడడానికి నిరాకరిస్తున్నాను. నాకు సహాయం చేయడానికి ఆకాశమునకు భూమికి సృష్టికర్తమైన ప్రభువు నుండి నాకు సహాయం వస్తుందని నేను నమ్ముతున్నాను. నాకు మార్గం కనిపించినప్పుడు కూడా, నాకు ఆలోచన రానప్పటికీ కూడా నిన్నే నమ్మాలని నేను నిర్ణయించుకుంటున్నాను. ఈరోజు ఒక లోయ అనిపించవచ్చు, ఈరోజు చీకటి అనిపించవచ్చు, కానీ దయగలిగిన నీ హస్తము నేనున్న పరిస్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకొస్తుందని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాను. నమ్మి నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ధైర్యము నాకు దయచేయండి. ఏ అప్పు లేదు, నేను ఆశీర్వదించబడ్డాను, నేను దేవుని చేత కటాక్షించబడ్డాను, నేను సమృద్ధిలోకి అడుగు పెడుతున్నానని విశ్వాసముతో నీ ఎదుట ప్రార్థన చేస్తున్నాను. నాకు పాప క్షమాపణ దయచేయండి. నీకు నాకు అడ్డుగా ఉన్న ప్రతి పాపమును తొలగించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. తండ్రి, మా మొర వింటున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు, సమృద్ధిగా మమ్మల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు అని మరొకసారి మీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.